హలో అండి, ఈరోజు 1 కేజీ బియ్యంతో పులిహోర తయారు చేయడం ఎలాగో చూద్దాం. కావలసిన పదార్థాలు: స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 రెబ్బ కరివేపాకు, 3 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, 1 నిమ్మకాయ సైజ్ అంతా పాత చింతపండు, చిటికెడు ఇంగువ. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఒక బాండీలో 50 గ్రాముల వరకు నూనె పోసుకొని దాన్ని ముందుగా ఆవాలు వేసుకొని ఆ తర్వాత జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసి కొంచెం దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసి దాన్ని వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం నానబెట్టి చింతపండుని గుజ్జును కూడా వేసుకొని మరిగించాలి. ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు ఇంగువ వేసి చిక్కబడి పైకి నూనె తేలే వరకు చూసి అన్నంలో కలిపి వేసుకోవాలి. ఈ చింతపండు పాతది కనుక రుచి కూడా బాగుంటుంది. కొత్త చింతపండు కంటే దీన్ని వాడుతున్నాను.